దానికి లోబడటం, దానివల్ల మా కుటుంబాలు అభివృద్ధి చెందటం దయచేయండి. మేము విననోళ్ళని వారమైతే మా బిడ్డలను మేము చెడగొట్టుకుంటాం. కుటుంబ వ్యవస్థ పాడవుతుంది. ఆదాము అవ్వలు ధిక్కరించి ఎంత విజృంభణ వారి కుటుంబానికి రావాల్సి వచ్చిందో అలాంటిది మాకు రాకుండా నీ వాక్యానికి అవిధేయులం కాక విధేయులము అవడానికి మాకు నేర్పించండి. అల్పుడను దాచిపెట్టండి. నా నోటి మాటలు హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉండునట్లు నీ సిలువలో దాచి వాడుకొనమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇవి యేసుక్రీస్తు యొక్క సిలువను మనం జ్ఞాపకం చేసుకునే దినాలు. ఆ సిలువను మనం ఏదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకునేది కాదు. అది మన జీవితంలో ఆఖరి వరకు ఉండవలసిన ఒక మహా పునాది. అది ఆ పునాది మీదనే క్రైస్తవము కట్టబడింది, సిలువ పునరుద్ధానాల మీదే. అందుకే ప్రభువులు అంటారు, సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం అంటాడు. చాలామంది సిలువ లేక ప్రకటిస్తున్నారేమో. సిలువ అనుభవం లేక ప్రకటించినా కూడా అది వీలు కాదు. నీవు సిలువ వేయబడే అనుభవంలోనికి వచ్చి ప్రకటించాలి అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఆశా తమాషా కాదు, మందిరాలు కానీ లేకపోతే సేవ కానీ దేవుడు చూచి ఫలితం ఇచ్చేది. కాబట్టి సిలువలో ఉండే ఇంకొక గొప్ప గుణమే చూసి మన వాక్యంలోకి వెళ్దాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయ చెప్పండి. సిలువ వేయబడి ఉంటే చెప్దాం, ధైర్యంగా చూద్దాం. మేము క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాం. ఇక జీవించు వాళ్ళం మేము కాదు, మాలో క్రీస్తున్నాడు, మాలో క్రీస్తున్నాడు అని చెప్పగలిగితేనే క్రైస్తవుడు, అని చెప్పగలిగితేనే క్రైస్తవుడు. ఇప్పుడు మనం చదివిన భాగంలో చూస్తే యోహాను 1:36 చూస్తే అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్పడం మనం వినగలుగుతూ ఉన్నాం. ఆయన లోక పాపములను మోసుకొని పోవడానికి వచ్చిన గొర్రెపిల్ల. ఈ పాత నిబంధనానికి క్రొత్త నిబంధనానికి పోయినసారి ఎప్పుడూ చెప్పాను, 400 సంవత్సరాలు ఉన్నాయి. ఏమీ రాయబడలేదు అక్కడ. ఈ 400 సంవత్సరాలు ఆధ్యాత్మికంగా వారు బాగా బలాభివృద్ధి చెందుతున్నారు. రోమా సైన్యం ఎంతగా వారిని హింసించిందో అంత ఎక్కువగా హింసిస్తుంది. ఆఖరికి టైటస్ అనైన పందిని తెచ్చి దేవుని మందిరం యొక్క ఆ ప్రధాన స్థలంలో కోసేసి పంచాడు. ఆ దెబ్బకి ఒక్క కుటుంబమే, ఒకటే ఒక కుటుంబం, మకబీల కుటుంబం ఆయన తరిమి కొట్టింది. మకబీయుల ద్వారా ఆనాడు యూదులకి చైతన్యం వచ్చింది. ఈనాడు మనం కొన్నిసార్లు రెఫర్మేషన్ రావాలన్నా, రివైవల్ రావాలన్నా త్యాగం చేయాలా, అందులో ఉన్నవాళ్ళు గమ్మున ఉండకూడదు. అది పాపం. చూసారా, వాళ్ళు అంత పని చేసి మరలా దాన్ని శుద్ధి చేసి ఆ మందిరాన్ని అంతా మళ్ళీ బాగు చేసి, యెహోవా ఎప్పుడు యేసుక్రీస్తుగా ఈ భూలోకానికి వస్తాడో అని కనిపెట్టుకునే దినాలలో బాప్తిస్మం ఇచ్చే యోహాను ముందుగా వచ్చాడు. ఆయన ముందుగా రావటం వలన ఏం జరిగిందంటే యూదుల్లో అనేకులను చైతన్యవంతులుగా చేశాడు. ఆధ్యాత్మికతను కోల్పోయిన వారు, మెస్సయా కోసం ఎదురు చూచేవారు ఈ మెస్సయా యొక్క విమోచనార్థమై మేల్కొల్పటానికి మహోన్నతమైన సందేశాలను ఆయన వారికి ఇచ్చాడు. యేసుక్రీస్తు ఈ పుడమి మీద పుట్టి ఉండగానే ఆయన సేవ ప్రారంభమైంది. అంతకు ముందు నుంచి ఆయన ఉన్నప్పుడు కూడా ప్రారంభమైంది. బాప్తిసం ఇచ్చే యోహాను తన ప్రవచనాత్మకమైన పరిచర్య ప్రారంభించినప్పుడు అతను ఏం చెప్పాడంటే, అరణ్యములో వినిపించే ఒక శబ్దాన్ని అన్నాడు. తాను గణపరచుకోలేదు. ఈనాడు చాలామందికి ఘనతలు కావాల్సి వస్తున్నాయి.
ఈ లోకపు టోపీలు కావాల్సి వస్తున్నాయి, ఈ లోకపు ఆధిక్యతలు కావాల్సి వస్తున్నాయి. నేను అంతర్జాతీయ ప్రసంగికుని అంటాం, అపోస్తుడు అని చెప్పుకోవటం, అపోస్తుడు అని చెప్పుకోకూడదు. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానములో చూడగలిగిన వ్యక్తి, ఆయన కనులతో చూచిన వ్యక్తికి అపోస్తుడు అన్నారు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం చదవండి. 1వ అధ్యాయం చదివితే తెలుస్తుంది. ఇప్పుడు చాలామంది అపోస్తులని పేరు పెట్టేసుకుంటా ఉన్నారు. ఆ పేరు పెట్టుకోవటానికి అర్హులం కాము అనే సత్యం మనం నేర్చుకోవాలి. ఆయన బోధలు విన్నవారందరూ కూడా చాలా తమ పరీక్షించుకోవడానికి పరిశీలన చేశారు. ఆయన్ని పరీక్షించడానికి కాదు, తమ్ము పరీక్షించుకోవడానికి వారు ఇది చేశారు. ఆయన చెప్పే తన గురించి కాదు, బైబిల్. ఆ దినాల్లో వాళ్ళకున్న ధర్మశాస్త్రంలో ఉన్న ప్రవచనాలు, యేసుక్రీస్తు రాకడ, దీని ఎలా ఉంటుందో దాని గురించి వివరిస్తూ ఉండేవాడు. ఆయన ఒక మాట సంబోధించాడు, సర్ప సంతానమా అన్నాడు. వారు ఏం కొప్పలేదు, ఏ కొద్దిమందో తిరుగుబాటు చేస్తుంటారు. తిరుగుబాటు చేసేవాడు తిరుగుబాటు చేసినట్టే పోతాడు. సర్ప సంతానమా అన్నాడు, అంటే మీరు సాతాను సంతానం రా అన్నాడు. సర్ప సంతానమా అన్నాడు. రాబో ఉగ్రతను గురించి మీకు బుద్ధి చెప్పేవారు ఎవర్రా అన్నాడు. ఈ ప్రకారంగా ఆయన ఏం చేశాడు అంటే, సర్వసత్యాలలో ఉన్న సత్యాలను వెత్తి వారికి చూపించాడు. ఆ సంబోధిస్తూ ప్రారంభించిన పరమార్థికమైన సత్యాలు ఆయన వెనక నుండి వస్తున్న యేసుక్రీస్తుని గురించిన దారిని సరళం చేస్తూ వచ్చాడు. ఆయన ఎంత వాక్యాన్ని వివరిస్తున్నాడో అనేక మంది హృదయాలు కదిలించబడుతున్నాయి. వారు వచ్చి కన్నీళ్లతో బాప్తిసం తీసుకున్నారు. ఒకసారికి అనుమానంకి వచ్చింది వారికి, అసలు ఈయనెవరు, ఈయన పోయి అడగదాం, ఏం చెప్తాడో తాను ఎవరు అని. వారు పోయి అడిగారు, నీవు క్రీస్తు వారిని అడిగారు. అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడో తెలుసా? నేను ఆయన అరణ్యములో ఎలువెత్తి చెప్పే ఒక శబ్దాన్ని చెప్తూ, యోహోను 1:27 చూస్తారా, నా వెనక వచ్చువాడు మీ మధ్యలోనే ఉన్నాడు, మీరు ఆయన ఎరగరు. ఆయన చెప్పుల వారు ఇప్పుటకు నేను యోగ్యుణ్ణి. అది యోగ్యులతో నిండిపోతున్నప్పుడు యోగ్యుడు కాడని చెప్పగలిగిన యోహోను మనసు మనకు కలిగి ఉండాలి. మనం యోగ్యులమా అయోగ్యులమా అని మనం గమనించుకోవాలి మన జీవితాన్ని. చూడండి, అంత పెద్ద భక్తుడు యోహోను గురించి యేసుక్రీస్తు ఇచ్చింది ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడంటే, స్త్రీల గన్నవారిలో అందరిలో గొప్పవాడంట. స్త్రీల గన్నవారిలో యోహోను చాలా గొప్పవాడంట అని ఆయన యేసు ఆయన గురించి చెప్తే, ఆయన చెప్పుల వారు కూడా నేను ఒప్పుటకు అర్హుని కాదు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఏ యోగ్యత ఆయన జీవితంలో లేనట్టు చెప్పుకొని యేసును చూపించి ఏమన్నాడంటే, ఇదిగో లోకపాపములను మోసుకొని పోయే గొర్రెపిల్ల, నిష్కలంకమైంది గొర్రెపిల్ల అన్నాడు కానీ సింహం అనలేదు, పులి అనలేదు, ఇక ఏ పేరు పెట్టలేదు. జంతువులన్నిటిలో సాధువైన గొర్రెపిల్ల. ఈ విషయాన్ని వ్యక్తపరిచాడు యేసుక్రీస్తు రాకకు ముందే. ఇప్పుడు 3 విషయాలు మనం ధ్యానించబోతున్నాం. ఒకటి ఏంటంటే, ఈ గొర్రెపిల్ల యొక్క సేవ ప్రభావం ఎలాంటిది, ఎట్లా ఈయన వచ్చాడు ఈ లోకానికి, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఈ మానవుడు యేసుక్రీస్తు యొక్క బలియాగము ద్వారా, శిలువ మరణము ద్వారా ఎంతో ఘోరమైన ఆ విషాదకరమైన ఆ మరణం పరలోక రాజ్యానికి మనల్ని జయాన్ని కూర్చడానికి తన్ను తానే మరణానికి అప్పగించుకున్నాడు. అందుకే ఆయన లోక పాపం పోసుకుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి మనకు విమోచన, విముక్తి, విడుదల దయచేశాడు. యథేచ్ఛికంగా దేవుని సంకల్పమును ఈ భూలోకంలో ఉండినట్లుగా రాయబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రకటన గ్రంథం 13:8 ఒకసారి మనం తీస్తే కొంచెమే చదువుకుందాం. ఏమంటాడంటే, జగత్ ఉత్పత్తి బదులుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం అంటాడు. ఆ జీవగ్రంథం ఉంది అక్కడ.
వాళ్ళందరూ ఎవరు? ఆ జీవగ్రంథంలో పేరు రాయబడేవాళ్ళు. జగతి పునాది వేయబడక మునిపే వధింపబడిన గొర్రెపిల్ల, ఆయనకు ఆ పేరుంది. జగతికి పునాది వేయ ముందే, ఈ భూలోకం లేకముందే, ఈ సృష్టించిన తర్వాత, ఈ భూలోకంలో మానవుణ్ణి లేకుండా చేసినప్పుడు, ఆయన ఈ భూమికి పునాది వేసినప్పుడు ఆయన ఉన్నాడు. ఆయన ఉండి ఏం చేశాడో తెలుసా? ఈ మానవుని సృష్టించిన తర్వాత, మానవుల్లో నుంచి అవ్వను తీసిన తర్వాత, వారి అంధకారమైన జీవితం అప్పుడే కళ్ళారు చూశాడు ఆయన. అంధకారమైన జీవితం. వారు తప్పిపోతారు, వారు తిరుగుబాటు చేస్తారు, వారు నేను అబద్ధస్తుని అంటారు. తెలుసా, దేవుడు అబద్ధస్తుడు అన్నాడు. ఈ పండు తినొచ్చానే దేవుడు చెప్తే తినకూడదు అని దేవుడు చెప్తే తినొచ్చు అని చెప్తే నమ్మాడు. దేవుడిని అబద్ధస్తుడిగా చేశాడు. చాలాసార్లు దేవుడిని అబద్ధస్తులుగా మన జీవితంలో ఎప్పుడన్నా చేశానో చూడండి. చాలా నిందలు, వారి చాలా మనసు మారిపోయింది. ఇలా చేస్తారనే తెలిసింది ఆయనకి. తెలిసి నేను మానవుని కొరకు వచ్చి ప్రాణాన్ని పెట్టి నా రక్త ప్రోక్షణతో మానవుని రక్షించాలని ఆ గొప్ప సత్యం దేవుడికి ఎప్పుడు తెలుసు అంటే, జగతికి పునాది వేయబడక ముందే తెలుసు. ఈ మానవుని నిర్మించక ముందే ఆయనకి తెలుసు అనే సత్యం మనం గమనించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఒకసారి మనం పేతురు గ్రంథంలోకి వద్దాం. మొదటి పేతురు గ్రంథంలోకి వద్దాం. అక్కడ ఏం రాయబడిందో ఒకసారి చూద్దాం. మనం మొదటి పేతురు గ్రంథంలో ఏం రాయబడిందో మనం చూద్దాం. మొదటి పేతురు 1:19 చూస్తారా? ఏమంటాడు? అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కలంకము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు అడగరా? మీరు ఎరుగుదురు కదా, మీరు అడగరా, మీరు ఎరుగుదురు కదా, ఆయన జగతి పునాది వేయబడక మునిపే నియమింపబడిను. పేతురు చెప్తున్నాడు, జగతి పునాది వేయబడక ముందే ఆయన నియమించబడ్డాడు. తెలుసా? దాన్ని మనం పాత నిబంధనలో కాదు, లేకపోతే యోహోం చెప్తే చూసింది కాదు. శిష్యులకు ఆధ్యాత్మికంగా వారి హృదయాలు యేసుక్రీస్తు జగతి పునాది వేయక ముందే ఆయన నిష్కలంకమైన నిర్మలమైన అమూల్య రక్తము ద్వారానే విమోచించబడుతున్నామన్న సత్యం వారు ఎరిగారు. ఆ సత్యాన్ని గురించి వాళ్ళు రాశారు. ఇంకా ఒకటి చూద్దాం. ఎఫెసీ పత్రికలో ఒక ఆయనే కాదు చెప్పింది, పౌలు కూడా చెప్పాడు. పౌలు కూడా ఆ మాట చెప్పాడు. ఎఫెసీ పత్రిక తీద్దామా? 1వ అధ్యాయం 4వ వచనం దగ్గరికి రండి. 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పమున చొప్పున యేసుక్రీస్తు ద్వారా తమకు కుమారులుగా స్వీకరించటకై మనను ముందుగా మన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తు మనలను ఏర్పరచుకునేను. ఆయన క్రీస్తు మనలో ఏర్పరచుకున్నాడు. చూసావా ఈయన సేవా ప్రభావాన్ని పౌలు ఎట్ట రాశాడు, పేతురు ఎట్ట రాశాడు, ఆయన ఎందుకు వచ్చింది ఈ లోకానికి అనే సత్యాన్ని రాయబడటం మనం చూడగలుగుతున్నాం. అంతేకాదు, పాత నిబంధనలో కూడా ఈయన అప్పుడప్పుడు కూడా మనకు కనపడుతున్నాడు. అప్పుడప్పుడు ఆ బలులలో ప్రత్యక్షమవుతున్నాడు. పాప పరిహార్థ బలి, ఆ తర్వాత అపరాధ పరిహార్థ బలి అని రాయబడ్డ ధర్మశాస్త్రానికి ముందే మనం చూస్తే ఆది కాండంలోనే మనం చూడగలుగుతున్నాం. ఆయన ఆది కాండంలోనే 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు వచ్చి ఏం చేయలే చూసారా, శిక్షించాడు. మనం బిడ్డలు తప్పు చేస్తే శిక్షిస్తాం కదా, మరి అతిగా శిక్షిస్తే ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు నీ మొహం కూడా చూడరు వాళ్ళు కదా, నీ మొహం కూడా చూడరు.
దేవుడి శిక్ష ఎట్టుందంటే ప్రేమతో కూడిన శిక్ష. ఇప్పుడు తల్లిదండ్రులు బిడ్డలను కూడా ప్రేమతో కూడిన శిక్ష చేయాలి. ప్రేమతో కూడిన శిక్ష అది. వారి యొక్క పరలోకాన్ని పోగొట్టాలని కానీ, ఆధిక్యతలను పోగొట్టాలని కానీ, ఈ భూమి మీద ఉన్న వారి పరిపాలనను కూడా తగ్గించాలని కానీ దేవుడు ఏమీ ప్రయత్నం చేయలేదు. ఒక్క ప్రయత్నం ఏం చేశాడంటే, నీవు నేలను దున్ను, సేద్యం చేయి, తిను, నీవు గర్భము ధరించు, కాన్పు చేయి, బిడ్డను కాను. కానీ ఆయన చెప్పింది, సాతానుతో చెప్పిన మాట చూడబోతున్నాం ఇప్పుడు 15వ వచనంలో. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమందును ఆమె సంతానమునకును వైరం కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును. ఏ సంతానం? స్త్రీ సంతానం. కన్యక గర్భమును ధరించును అంటాడు యెషయా. నేను స్త్రీ నుంచి వస్తానని చెప్తున్నాడు ప్రభు ఇక్కడే. వైరము కలుగ చేసేదను. నా ఆదాము అవ్వలకి, మానవ జాతికి నీకే కాదు వైరం. నువ్వు చేసిన తప్పు వలన, నువ్వు చేసిన అవిధేయత వలన, నీవు పడవేయబడ్డ దానివి, నీతో కూడా అనేకులను మానవులను నరకానికి తీసుకెళ్ళాలని నీ మాటలు వాళ్ళకి ఇస్తున్నావు, నీ చూపు వాళ్ళకి ఇస్తున్నావు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం వాళ్ళకి బయలుదేరావు. డంభం. ఒక ధనమున్నా, ఒక పదవున్నా ఎంత డంబంగా ఉండటానికి ప్రయత్నిస్తామో ఇవన్నీ మనకిస్తున్నాడు సైతాన్. సైతాన్ గిఫ్ట్లు, దేవుని గిఫ్ట్లు కాదవి, సాతాన్ గిఫ్ట్లే ఇస్తున్నాడు. అవన్నీ వాటి కోసం ఆశపడి దేవుడు ఆయన్ని పోగొట్టి మానవుణ్ణి, మానవత్వాన్ని ఆవిష్కరించడానికి వచ్చినప్పుడు అంటాడు, నేను స్త్రీ సంతానంలో నుంచి వస్తా, నేను తొక్కుతా. చూసావా? ఇది ఆది కాండంలోనే మనకు చెప్పబడటం మనం చూడగలుగుతున్నాం. రెండవది, ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని హేబేలు, కయ్యూను, హేబేలు ఆదాయము పిల్లలు. హేబేలు ఏం చేశాడో తెలుసా? బలి అర్పించడానికి ఆయన ఏం చేశాడు? ఒక దాన్ని వాడాడు. గొర్రెపిల్లలు, మేక పొట్టేళ్ళను, ఒక పశువుని బలిచ్చాడు దేవుని కోసం. ఆయన బలిచ్చాడు. ఆయనకి తెలుసు హేబేలుకి. అందుకే ఏమంటాడో తెలుసా? విశ్వాస వీరుల జాబితా 11వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో ఏమంటాడంటే, విశ్వాసమును బట్టి హేబేలు బలి ఇచ్చాడు, అర్పించాడు, బలిని అర్పించాడు. అతడు మరణించినను మాట్లాడుతున్నాడు అంటాడు అక్కడ. అదే నేను ఇప్పుడు పుస్తకాలు రాయడానికి వాటికి కారణం అదే, టీవీలో పెట్టడానికి కారణం అదే. అందరూ అనుకుంటారేమో నేనేదో పెద్దగా అందరిలో పనికి రావాలని కాదు. ఆయన నాకు ఇచ్చినవి దాచిపెట్టాలి. మరణించినా కూడా కొంచెం మాట్లాడాలి. ఆయన నాకు విత్తనం వేశాడు. ఆయన ప్రభుదాస్ అని పిలిచి వేశాడు. ఆ విత్తనాన్ని నేను కొంత దాచాలన్న దృష్టితోనే పరిచర్య చేస్తున్నా, కానీ బైబిల్ పట్టుకుంటున్నా కదా, పేరు కోసం కాదు. చాలామంది రావాలా, ఆకర్షించాలా టీవీలని కాదు. దాన్ని ఏంటంటే ఆ విత్తనం ఆయన వేసినట్టుగా చెప్పడానికి దేవుడు నాకు ఆ తరుణం కూడా ఇచ్చాడు. ఇక్కడ చెప్తున్నాడు ఆయన, అతను చనిపోయినా మాట్లాడుతున్నాడు. హేబేలు చేసిన బలి యేసుక్రీస్తుకు సాదృశ్యం, విశ్వాసానికి సాదృశ్యం. తర్వాత ఇంకా మనం చూస్తే నిర్గమాకాండంలో ఒక పస్కా ఉంది. 1 కొరింథీ 5వ అధ్యాయంలో ఆ పస్కా పశువు వేసే అంటాడు. ఆ పస్కా పశువు వేసే అంటాడు. 5వ అధ్యాయం ఇంటికి పోయి బాగా చూసుకోండి, 5వ అధ్యాయంలోనే ఉంటుంది. 1 కొరింథీ 5వ అధ్యాయంలో మీకు ఇప్పుడే దొరికిపోద్ది. కానీ నేను అదంతా చెప్పలేక టైం మనకు కావాలి కదా. పస్కా పశువు, ఆ పస్కా పశువు ఎందుకు వధించారో తెలుసా? వాళ్ళు ఇశ్రాయేలీలు ఆఖరి తెగులు, ఫరో యొక్క సంతానంలో, ఐగుప్తీలలో మొదటి సంతానం అంతా చనిపోద్ది అని ఒక ఇది వచ్చింది వాళ్ళకి, భయం ఇచ్చింది. దేవుడు ఇచ్చాడు వాళ్ళకి ఆజ్ఞ, చంపేస్తానని. మన దేవుడు బ్రతికిచ్చేవాడు, చంపేసేవాడు కూడా తెలుసా, రెండు చేస్తాడు ఆయన. మనం అవిధేయుడు అయితే ఆయన చెప్పినప్పుడు తన బిడ్డలకి ఏం చేశాడో తెలుసా? ఒక గొర్రెను కోసి దాని రక్తాన్ని ఎక్కడికి పెట్టమన్నాడు? దేని మీద? తలుపు మీద బుయ్యాల. ఆయన రక్తం ఇప్పుడు నీ తలుపు మీద లేకపోతే మరణ దూత బోధు తీసిపోయి నరకానికి పోద్ది. ఇప్పుడు కూడా ఆయన రక్తం కడగబడిన సూచనలు ఉండాలి. ఆయన నేను కనుమూసేటప్పటికి ఆ సూచనలు ఉండాలి. ఈ హృదయం చెడిపోయింది,
చాలా మార్కు 7:21 చూస్తే ఇందులో చాలా ఘోరమైన మున్సిపల్ తొట్టి కంటే రోతయింది. దీన్ని కడగబడాల. ఈ కడగబడింది ఆయన చూడకపోతే, ఈ హృదయాన్ని నీవు రాను 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 శుద్ధి చేసుకోకపోతే దేవుడి దగ్గరికి వచ్చి శుద్ధి చేయమని చెప్పు. దావీదు అంటాడు, నా హృదయాన్ని శుద్ధి చేయని అడుగుతాడు. ఆయన శుద్ధి చేసినాక చెప్తాడు కదా, మనోహరమైన స్థలములలో నేను ఉన్నానని చెప్తాడు. శుద్ధి చేసినాక. ఇంకా ఎవరైనా శుద్ధి చేసుకోకపోతే శుద్ధి చేసుకోండి, ఎందుకంటే మరణదూత దాటిపోవాలి. అది ఆ పాత నిబంధన చెప్పబడిన కథలాగుండే ఆ సత్యం యేసుక్రీస్తుకు సాదృశ్యం, పరలోకానికి సాదృశ్యం. మూడవది ఇంకా మనం చూస్తే, అబ్రహాం దేవుడు ఏం చేశాడంటే ఒక చక్కని మాట అడిగాడు. అందులో ఒక చక్కని మాట ఉంది, నీవు ప్రేమించుచున్న ఇస్సాకు. నేను దేన్ని ప్రేమిస్తున్నాము? ధనాన్ని ప్రేమించి ప్రజల్ని మోసం చేస్తున్నామేమో. మన అధికారాన్ని ప్రేమించి అధికారాన్ని చేయలేక భ్రష్టత్వంలోకి తీసుకుపోతున్నామేమో. మనం దేని విషయంలో అవిధేయులమయ్యామో. మనం సత్యం ఒక్కడైనా నిలబడి మాట్లాడమంటే సత్యం మాట్లాడటానికి గుండె లేక బాదుకుంటూ దాక్కుంటున్నామేమో. మన జీవితం ఎలా పాడైపోతుందో, పతనం అయిపోతుందో మన కుటుంబాలకి కదా, ఆ పని మనం చేయలేకపోతున్నాము. కానీ అబ్రహాం కాలంలో ఏం జరిగిందా అంటే, ఆయన నువ్వు ప్రేమించిన కొడుకే నాకు కావాలి, ఆ ఇస్సాకే కావాలి. ఇప్పుడు నన్ను కూడా అదే అడుగుతాడు, నీవు నాకంటే ఎక్కువ ఏది ప్రేమించావో అది బలిపీఠం మీద కావాలంటాడు ఆయన. మనమేమంటామంటే, పోప్రవ్వా నేను ప్రేమించింది అట్టిస్తా, నీకంటే తక్కువ అంటాం. నో, ఆ మొదటి ప్రేమ నాకు కావాలంటాడు ప్రకటనలో. ఈయన అట్టే చేశాడు. ఇస్సాకు తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. ఇస్సాకు అంతా పోతుంటే కత్తి ఉంది. కానీ తానేమి మర్చిపోయాడో గుర్తు చేస్తున్నాడు. గొర్రెపిల్ల ఎక్కడిదే అని అడుగుతాడు, గొర్రెపిల్ల ఏదని అడుగుతాడు. ఇస్సాకే అడుగుతాడు తండ్రిని, నాయనా కత్తి ఉంది, అన్నీ ఉన్నాయి, గొర్రెపిల్ల లేదేంది అని. అక్కడ ఒక మాట అంటాడు, దేవుడే చూసుకుంటాడు అంటాడు. ఆయన బలి ఇయ్యబోయేటప్పుడు ఆ పొదల్లో నుంచి వచ్చిన పొట్టేలు ఆయనకి సాదృశ్యం. ఆయన బదులు, ఇస్సాకు బదులు ఆ బలి అయింది. అందుకే అంటాడు, ఆ ప్రాంతానికి ఏమని పేరు పెడతాడు? యెహోవా ఈరే. అందరికి గుర్తుంది, రైట్? మంచి బిడ్డలు, యెహోవా ఈరే, యెహోవా చూసుకుంటాడు. గొప్ప నిరీక్షణ. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే దేవునికి సాదృశ్యాలే. ఒక ఆశ్చర్యమైన మాట మాట్లాడతాడు యేసుప్రభు. అందరం బైబిల్ తెద్దాం. యోహోను 8:56 ఒక మాట మాట్లాడతాడు. ఏమంటాడో చూడండి. 8:56 అందరం తీద్దాం, ఎందుకంటే ఈ మాట అవసరం, లేకపోతే నేను నోట్తోనే చెప్పగలను. మీ తండ్రి అయిన అబ్రహాం నా దినములను చూచునని మిగుల ఆనందించాను. అది చూచి సంతోషించాడు. అబ్రహాం ముందే ఉంటారా ఆయన? నేను నా దినాలు కూడా చూపించినాను అబ్రహాంకి. నేను పోయి ఏం చేస్తానో, ఎట్లా బలవుతానో చూపించా. నా యొక్క ప్రణాళిక అబ్రహాంకు తెలిసి ఏం చేశాడు? అబ్రహాం సంతోషించాడు. అబ్రహాం వెరీ హ్యాపీ. నా ధనాలను చూడాలనుకున్నాడు, చూపించా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన ఆ గొప్ప భాగ్యాన్ని మనం తలంచుకుంటున్నాం. ఆ గొప్ప భాగ్యాన్ని మనం తలంచుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఈయన పిలాతు ఏమన్నాడు అంటే, ఈలో ఏ దోషము నేను చూడలేదు అన్నాడు. కానీ ఆయన గురించి మళ్ళా మనం ఇంకొన్నిసార్లు ఆలోచిద్దాం. యేసును అప్పగించినాడు అనే సత్యం మనకు తెలుసు. కానీ మన ప్రభువు దోషం లేనివాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం మనం 20 వచనాన్ని చూస్తే అక్కడ ఏమని రాయబడిందంటే, ఆయన పాపము ఎరుగనివాడు. ఒకవేళ చూద్దామా? 2 ఎందుకనగా మనం ఆయన యందు పాపను ఎరగని ఆయన మన కోసం పాపి అయ్యాడు.
పాప మెరుగని ఆయన మన కోసం పాపి అయ్యాడు. అందుకోసమే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఏమంటాడంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడు చూడండి. 6వ వచనంలో అక్కడ ఏమంటావు, మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకాయలు తొలగని, యెహోవా మనందరి దోషములు అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడిన గొర్రెవలే. అది ఆయన యొక్క ప్రభావం, ఆయన యొక్క సేవా ప్రభావం. ఆయన గొర్రెవలే నీ కోసం నా కోసం బలయ్యాడు. అది జగతి పునాది ముందు వేయకముందే వచ్చిన అనుభవం. ఆయనలో పాపం లేదు, పాపం మెరగలేదు. మన దోషాలు బట్టి ఎప్పుడన్నా ఈ శిలువ ధ్యానాల్లో ఏడ్చి మార్పు చెందారా? నా కోసం యేసుక్రీస్తు సిలువ వేసుకున్నాడని. ఆయన వేసుకున్నాడు, నా భోగాలు నాకు జరగాల. ఆయన వేసుకున్నాడు, నా అసత్యాలు నాకు జరగాల. ఆయన వేసుకున్నాడు, నేను కూడా ఇప్పుడు యేసుని సిలువ వేస్తున్నా. ఈ తీరికి రావద్దు, ఇది సాతాను తీరి. యేసు తీరి ఏందయ్యా అంటే బలవటం, పాపాన్ని తీసేసుకోవటం. ఆయన పాపము మానవ హృదయాలను కడిగింది. మొదటి యోహంలో బాగా చదువుకుంటూ వస్తే ఆయన రక్తం మనం పవిత్రులు అవ్వటానికి కడిగాడు. ఇంకా ఏదైనా పాపం మనలో నిలబడి ఉంటే, నేను చేసే పని, అందరు చేసే పని ఏంటంటే, ఏదైనా ఎఫెసీ పత్రిక 5:24, 25 ముడతైనను కలంకమైనను మరి ఏదైనా ఉండకుండా వాక్యంతో కడుక్కోవటం. వాక్యం కడుగుతున్నా ఒప్పుకోం. మేమేమనుకున్నాం, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మేమేంది కడుక్కొనేది? ఆయనెవడు కడుక్కోమని చెప్పడానికి? నా జీవితం ఇట్టే, నా కుటుంబం ఇంతే అనుకుంటాం కొన్నిసార్లు. కానీ బిడ్డలారా, అంతా వద్దు. మనకు యేసు రక్తంలో మన హృదయం కడగబడాలా అనే సత్యం మనం తెలుసుకోవాలి. తర్వాత ఆయన రక్తము యొక్క ఈ యేసుక్రీస్తు యోగ్యతాపత్రం. ఇది దీనికి ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. 5వ అధ్యాయంలో ఏం రాయబడిందో ఒక్కసారి చూడండి. 5వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలోకి వస్తే 5వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడింది. 12వ వచనం, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనతయుతు మహిమయు స్తోత్రం పొంది అర్హుడై గొప్ప స్వర్మతో చెప్పుకుని. అది ఆయన అర్హత. పరలోకంలో ఆయనకుండే గొప్ప అర్హత అది. నేను పోయినప్పుడు ఆయన పొందే అర్హత అది. ఇంకా దేవుని వాక్యంలోకి మనం చూస్తే 7వ అధ్యాయంలోకి వద్దామా? 7వ అధ్యాయంలో ఏం చెప్పబడిందో చూడండి. 7వ అధ్యాయంలో 9వ వచనాన్ని చూద్దామా? ఇంకొంచెం పైకి పోదాం, లేదా 9వ చూద్దాం. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, అబ్బా మనమైతేనా? మరి ప్రతి జనం పరలోకానికి పోతే మనకెందుకయ్యా? మా జనం పోవద్దా? మా అక్క పోవద్దా? మా బావ పోవద్దా? మా కులం పోవద్దా? లేకపోతే మేము పోము. మా జనం లేకపోతే మేము పోము. మా జనం లేకపోతే గుడి లేదు. మా జనానికి ఆయన గుడి పెట్టింది మా జనానికే. మా జనంతో పాటు మేము నరకానికి పోతాం, అంతే. మా జనం కావాలో మాకు. ఇక్కడ ఏం రాయబడినో చూడండి. ప్రతి జనములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టులు చేతపట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడిరి. ఇంకా చదువుదాం. నిలవబడిరి. సింహాసనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును, ఆయన దేవుడు, దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.
ఆయన మహిమా ప్రభావం మానవ జాతినంతా ఒకటి చేయటానికి వస్తే ఈ భిన్నాభిప్రాయాలు ఇంకా ఎవరిలన్నా ఉంటే పరలోకానికి పనికి రారు. బైబిల్ చదివినా, బైబిల్ చించేసినట్టు బైబిల్ అంతా హృదయంలో పెట్టుకున్న, ఆచారాలన్నీ చేసిన పరలోకానికి వెళ్ళటానికి మానవ జాతి సౌభాత్రం. ఆయనకు కావాల్సింది ప్రతి వ్యక్తి కావాలి. సమరస్త్రీ కావాలా, పందులు మేపుతున్న గరాసన్ దేశం వాడు కావాలా, కుష్ఠరోగి కావాలా, ఇక అందరు కావాలి ఆయనకి. సర్వ మానవ సమ్మేళనం క్రైస్తవ్యం. అది ఒక మతం కాదు, అది ఒక చైతన్యం, అది ఒక నవ సమాజం, అది ఒక యేసుక్రీస్తులో కొత్త సృష్టి. అది యేసుక్రీస్తులో నూతనంగా జన్మించినాడు. పాత జన్మ నేను ఒక కులానికి చెందుతా, కొత్త జన్మలో నేను పైకెత్తబడే సీతాకోక చిలుకను. నేను రూపాంతరం చెందాను. గొర్రె దాంతో ఆ పురుగులతో నాకు పని లేదు. రూపాంతరం చెందాను. ఆ అనుభవంలోనికి రాకపోతే యేసుక్రీస్తుతో ఎత్తబడటం అనేది సాధ్యం కాదు, పరలోకం పోవటం అనేది సాధ్యం కాదు అనే సత్యం మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇంకా మనం చూద్దాం, ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. 7వ అధ్యాయంలోనే 16-17 చూడండి. ముందు 16-17 7వ అధ్యాయంలోనే వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసనం మధ్యనున్న గొర్రెపిల్ల వారికి కాపరి. మేం కాదు, నేను చాలాసార్లు చెప్తున్నా కదా, ప్రభుదాసుని ప్రేమించి పోషించండి అంతే, ఆయనకు అన్ని ఇచ్చేస్తున్నామని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. నా మందగా ఉంటే మంద పాలు అండి, అంతేగాని నన్ను అనుసరించటం కాదు. నేను ఎవరిని అనుసరించాలా? యేసుని అనుసరించాలి. యేసుకు శిష్యులను చేయమని మాకు చెప్తే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? తమకు శిష్యులు చేసుకుంటున్నారు. ఈ పని ఎప్పుడో చేసేవాడిని. విజయవాడ ఆంధ్ర మహాసభలో మాట్లాడుతున్నప్పుడు చాలా గుళ్ళు పెట్టమని చెప్పారు నాకు. ఇంకా ఏం చెప్పారంటే బైబిల్ మీద నీ సందేశాలు వచ్చే దగ్గరల్లా, వాల్ పోస్టుల దగ్గరల్లా స్వస్థత కొరకు ప్రార్థన చేయని నేర్పించుకోండి సార్, చాలు. జనం వస్తారు, నీ శిష్యులు అవుతారు, నీ చుట్టూ తిరుగుతారు, నువ్వు బాగా చేస్తావని నీ దగ్గరికి వస్తారు. నో, అది జరగదు. కట్అవుట్ కూడా ఒప్పుకునేవాడిని కాదు. నేను ఆయన మోసే గాడిదని. ఐఎమ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. నేను దేవుని యొక్క సేవకున్నంతే. మనం పోవాల్సింది ఎవరి దగ్గరికి? యేసు దగ్గరికి. మన కాపరి ఎవరు? యేసు. నాకు కానీ మీకు కానీ కాపరి ఆయన. మరణానికి కాపరి ఉందంట. కీర్తనలు ఎక్కడుందో నాకు చూపించండి. మరణము వారికి కాపరిగా ఉండును అంటాడు. అది ఎవరో నాకు మీరు ఇంటికి పోయినాక చదివి, కీర్తనలో ఉంటుంది అది. వారి కాపరి. చాలామందికి మరణం వారికి కాపరి. సైతాను వాడికి కాపరిగా ఉంటాడు. ఎందుకంటే వారి బుద్ధులు మంచిగా, మేలు చేయటం కాకుండా కీడు చేసే బుద్ధులు గల వారందరికీ మరణం కాపరి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందంటే సార్వత్రిక క్రైస్తవ సంఘం. ఆ సంఘంలో ఏముంటుందంటే యేసుప్రభు వారు ఉంటున్నారు. ఆయన వారికి దేవుడై ఉంటున్నాడు. పరలోక యోగ్యత, ప్రభావము, పత్రము ఇవ్వగలిగిన దేవుడు. అక్కడ శాశ్వతమైన కిరీటాలు పొందుతారు. ఇక్కడికి పోయి నేను జనరల్ సెక్రటరీ చేశాను, ఆ కిరీటం నాకుందని చెప్పుకుంటే దాన్ని తీసి అవతలు కొడతాడు. ఎవడరా నువ్వు జనరల్ సెక్రటరీ? ఎవరున్నా నువ్వు జనరల్ సెక్రటరీ? నేను నంద్యాలలో పనిచేశాను. అడవుల్లో చాలా మీ ముందుకే వస్తాయి. ఒక ఊర్లో పార్టీ పట్టింది. దయచేసి నన్ను క్షమించండి. ఆ ఊరిలో పార్టీకి ఒకే వ్యక్తి. ఆయన నాకు మంచి స్నేహితుడు అయ్యాడు. పల్లె రాజరత్నం అని. అక్కడ నాకు బాగా వస్తాయి. అడవులలో నన్ను ఎవడూ ఫస్ట్ పెట్టలా. రాజాలుగా చూశారు అన్ని కుటుంబాలు.
నేనే ఆ టమాటాలు ఇచ్చేసేవాడిని, ఆ జొన్నలు అమ్మేసి పేదవాళ్ళకి ఇచ్చేసేవాడిని. ఆయన వచ్చి ఎప్పుడు చెప్పేవాడు, అన్నీ అమ్ముకుంటానికి డబ్బులు వస్తాయి కదా అని. వద్దు, అవి పేదలకి ఇచ్చే. ఇప్పటికీ నాకు అదే అలవాటు. చాలామంది ఇళ్ళకి పోయి చెప్తున్నా కూడా, నాకు డబ్బులు ఎక్కువైనాయి అంటే నేను ఎంతోమందిని చదివించా, గుళ్ళు కట్టా. నా అలవాటు నాకు ఇష్టం ఎవరూ మానలేదు. అడవులలో ఆయనే ఆ చర్చికి వ్యతిరేకం. ఆ చర్చి మూసి 3 సంవత్సరాలు అయింది. ఆ చర్చిని దర్శించడానికి నా మిషనరీ పొమ్మన్నాడు, పోయి వాళ్ళని సమాధానపరచమన్నాడు. పోతే అడ్డం ఆయనే. నేను దగ్గర కూర్చోబెట్టుకుని, అయ్యా నాకు తండ్రి లాంటి వాడివి, పెద్దోడివి, ఫీల్డ్లో నిన్ను నేను ఎంటబెట్టుకొని తిరుగుతున్నాను, ఇక్కడ సెక్రటరీ ఎందుకంటే ఆయన ఏమంటాడు తెలుసా, చనిపోయేటప్పుడు కూడా ఆత్మకూరు బ్యాప్టిస్ట్ చర్చి సెక్రటరీని తీసుకుపోవాలంట. ఆయన కోరిక. అవి పోవాయా పరలోకానికి, నువ్వు అది తీసేస్తే పోద్దు పరలోకానికి. దాన్ని నీ మనసులో తీసేసుకో. నువ్వు ఇంకో ప్రెసిడెంట్గా నాకు ఉన్నావు, మిషనరీ పాస్టర్గా వచ్చాను నేను పెద్దవాడిని ప్రెసిడెంట్గా పెట్టుకున్నా. అది రిజైన్ ఏమంటే రాత్రి కలిసిపోయారు అందరు. అక్కడ ఈస్టరు, అక్కడ సమస్తం గ్రాండ్గా జరిగిపోయింది. ఆడ సబ్ ఇన్స్పెక్టర్ కూడా క్రిస్టియన్ అయ్యి హెల్ప్ చేశాడు. ఆయన కూడా చర్చికి వచ్చాడు, ఆయన ఫ్యామిలీ అంతా వచ్చేసింది చర్చి. కాబట్టి కొన్నిసార్లు మనకు ఇక్కడున్న కిరీటాలు అక్కడ మనకి రావు. ఆడ కిరీటాలు సంపాదించుకోవాలంటే, అక్కడ యోగ్యత పత్రం సంపాదించుకోవాలంటే, ఈ ప్రకటన గ్రంథంలో రాయబడినట్లు స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావం ఎవరికి చెందాలా? దేవునికి చెందాలి. మనం సన్మానించుకుంటేట. ఎవరు సన్మానించుకుంటే నేను సన్మానించుకోను, నో, అర్హుని కాదు. అది దేవుని మందిరంలో సన్మానించుకోవడానికి నేను పాత్రుని కాదు. ఐ యామ్ సర్వెంట్ కదా. ఆయనకు మహిమ కలగాలి. రెండవది ఏం చూసాం, అక్కడ అన్ని దేశాల్లో ప్రజలు కలిసిపోతారు, అక్కడికి ఒకే వధువుగా పోతారు. నేను నా వాళ్ళు రాలేదని నేను అనుకుని పక్కకు వస్తే ఏమవుద్ది? నరకానికి పోవాల్సి వస్తుంది. ఈ సకల జనుల సౌభాత్రాన్ని పెంచేదే క్రైస్తవ సంఘం. ఆ సంఘం దేవుడు స్వరక్తం ఇచ్చి కొన్నది కూడా అందుకే. ఆయన కొన్నది కూడా అందుకే. తన రక్తములో కడగబడిన వారందరూ ఆయన శిరసై ఉండి వీళ్ళు శరీరమై ఉండాలని ఆయన కొన్నాడు. ఆయన రక్తం ఇచ్చి కొన్నది క్రైస్తవ సంఘం. సంఘం ఎవరికి చెందింది కానే కాదు, ప్రభుదాసుది కాదు. ఎక్కడికి కూడా నేను కట్టించిన సంఘాలే నాకు రాసేసా. ఎందుకంటే ఆయనది సంఘం, ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. బైబిల్లో చూస్తారా మీరు? చాలామంది చూడకపోతే ఇప్పుడు చూడండి, 20-28 చూడండి, అపోస్తల కార్యం. సంఘం ఎవరిదో చూడండి, తీసి చూడండి. దేవుడు స్వరక్తం ఇచ్చి ఉందా మీ బైబిల్లో? లేదా? ప్రభుదాస్ చర్చ్ అని రాసుకుందామా, నా చర్చ్ అని రాసుకుందామా? 20-28 దేవుడు తన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఎవడరా సంపాదించింది? ఓ చర్చికి పోతే నేను ప్రాణం పెట్టాను సార్ ఈ చర్చి కోసం అంటాడు. ఏడదరా నీ ప్రాణం? ఎవడి కోసం పెట్టారు ప్రాణం? డబ్బులు సంపాదించుకోవడానికి ప్రాణం పెట్టాడంట గుడికి. ఒక ఆయన ఒక్క గుడిని సమాధాన పరిస్థితి ఒక ఆయన వచ్చి చెప్తాడు, ప్రాణం పెట్టానండి ఈ చర్చి. ప్రాణం పెట్టలా, యేసు ప్రాణం తీసావు. ప్రాణం పెట్టలా, సంపాదించుకోవడానికి చూసావు. అది దేవుని సంఘం అనేది మర్చిపోయాను. ఆయన పరలోకాన్ని తీసుకుపోవస్తే భూలోకంలో అడక్కదింటున్నాను. భూలోకంలో అడక్కదింటున్నాం. ఎంత ఘనత! ఆయన దగ్గర చేరి ఆయన ఘనత, మహిమ, ఆయన రక్తంతో పిలువబడి పైకెత్తబడటం, ఇదంతా కూడా చాలా శ్రేష్టమైన ప్రభావం ఆయనలో మనకు కలుగుతుంది. శ్రేష్టమైన ప్రభావం. ఇంకొక పెద్దది ఉంది తెలుసా? యెహోవా సేవా ప్రభావం చూసాం. ఆ గొర్రెపిల్ల సేవా ప్రభావం, గొర్రెపిల్ల యోగ్యత ప్రభావం చూసాం. మనల్ని ఎట్లా ఉంటాడో చూసాం. మనల్ని కూడా ఆయనతో సమానంగా పెట్టుకుంటాడో చూసాం. అందరినీ ఒక వధువుగా తీసిపోయి గొర్రెపిల్ల వివాహ మహోత్సవం చూసాం. వివాహ మహోత్సవం, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. ఆ మహోత్సవంలో ఉండాలని ఇష్టం ఉంటే నువ్వు సమాజంతో కలిసి ఒకే గొర్రెపిల్ల అయిపోవాలి. ఒకే గొర్రెపిల్ల, ఒకే కన్యక లేపబడాలి.
ఇప్పుడు ఏంటంటే ఉగ్రత, గొర్రెపిల్ల, ఈ రెండు నీలో లేకపోతే, సేవ లేకపోతే, ఆయన మహిమపరచడం నీ జీవితం లేకపోతే, ఒక్కనాడు నీకెదురయ్యేది ఉగ్రత, గొర్రెపిల్ల. దేవుడికి ఉగ్రత, దేవుడికి ఉగ్రత, చాలా ఉగ్రత ఉంటాడు. నీకోసం ఆయన చాలా ఉగ్రత పొందాడు. అసలు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఎందుకు సిలువ ఇవ్వబడ్డాడు? ఆ సిలువకు పోవటానికి సాతానికి ఇష్టం లేదు. ఏం చేశాడు సాతాను? చిన్నపిల్లలు చంపించాడు హేరోదు చేత. ఇంకా ఏం చేశాడు? చాలా పనులు చేశాడు ఆయన. ఇంకా శోధించాడు. బాప్తీసం తీసుకుని పోయి సేవ ప్రారంభిస్తే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతో రొట్టెలను చేయమని శోధించాడు. ఇంకా ఏం చేశాడు? ఇంకా చాలా చెప్పొచ్చు, కానీ సమయం లేదు. ఆఖరిగా సిలువ మీద ఉన్నప్పుడు కూడా నీవు దేవుని కుమారుడు అయితే దిగు అని చెప్తాడు. ఆయన సిలువ పోకూడదు. సిలువ అనేది ఎవరు చెప్పారు? అది భయంకరమైందని. ఆయన దేవుడు నీకోసం ప్రాయచిత్తం చేసింది ఆ సిలువ. ఆ సిలువ అనేది జయోత్సాహం చేసే సిలువ. అది ఒక్కసారి మీరు కొలసీ పత్రిక తీస్తే 2వ అధ్యాయం తీస్తే ఆ సిలువకు పోతేనే ఈ పని జరిగేది. ఆ ప్రభావం ఇక్కడే మనం చూసేది. 2:13 నుంచి చూద్దాం. మరియు అపరాధములను శరీరమందు సుంద పొందకపోవటయు మీరు వ్యక్తిముతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞలను మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉన్న పత్రమును మేకుడుతో సిలువ కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మన అడ్డము లేకుండా చేసి దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ జయోత్సవము చేత వారిని పట్టి తెచ్చి అవమానపరిచాడు. ఆయన సిలువ వేయకూడదనే కదా సాతాను చాలా పాటలు పడింది. ఆయన సిలువలో మహోత్సాహం చేశాడు, ప్రభావం చూపించాడు. ఆ ప్రభావం నువ్వు పొందాలి అంటే నీకు 2 గుణాలు రావాలి. ఒకటి, మనం సిలువ వేయబడాలి. 2వది, మన సమాజం పునరుద్ధాన సమాజం అయి ఉండాలి. అందుకే విశ్వాసి అవిశ్వాసులతో విజ్జోడు ఉండకూడదు. విజ్జోడు ఉంటే పరలోకానికి పోలేవు. నాకు జోడు ఒక ఇది ఉంటే నేను పరలోకానికి పోలేను. అది జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. 3వది, ఉగ్రతకు వచ్చేసాం. 6వ అధ్యాయం ప్రకటన 6వ అధ్యాయం 15వ వచనం నుంచి చూద్దాం. మనం భూరాజులను, గనులను, సహస్రాధిపతులు, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలోను బండ సందులోను దాగుకొని సింహానాసీనుడై ఉన్న వాని యొక్క గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలని వాడేవాడు. మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మను మరుగు చేయకుడి అని పర్వతములు బండలతో చెప్పుకొందురు. చూసావా? భయంకరమైన ఉగ్రత దినము ఈ భూమి మీదకి రాబోతుంది అనేది మనం మర్చిపోకూడదు. ఉగ్రత దినం ఈ భూమి మీదకి రాబోతుంది అనే సంగతి మనం మర్చిపోకూడదు. భయంకరమైన ఉగ్రత దినం. ఆ ఉగ్రతలో మనం ఏమైపోతాం? తాళజాలం. ఒక కరోనాకే తాళజాలకపోయాం. అన్ని కట్లు కట్టి అవి కట్టి ఈ కట్టి ఏడ తిరగకుండా నన్ను ఇంట్లో పెట్టి అయినా అవి వచ్చి ఎంత బాధపడ్డాం. అప్పుడు ఏ కట్లు కట్టలేము. ప్రభుత్వం వేయలేదు. ప్రభుత్వం తుపాకి పని లేదు. సైన్యాన్ని లేపుకొచ్చి గొర్రెపిల్ల ఉగ్రత నుంచి తప్పించమంటే సైన్యం చేత కూడా కాదు. పాపం ఇప్పుడు పాత్రలు చాలా మంచోళ్ళు. ఎందుకంటే ఏ కొంచెం జరిగినా టక్కిన బ్యాడ్జ్ పెట్టుకొని పోతున్నారు కలెక్టర్ దగ్గరికి. ఆయనకి సెక్యూరిటీ ఉందా? ఎస్పీ ఒక్కడే పోతాడా? రాజీవ్ గాంధీని మద్రాసులో చంపేశారు. దిక్కే లేదు ఎంతవరకు. ఇందిరాగాంధీ తన ఆవరణలోనే చంపేశారు. చచ్చిపోతే దేవుడి కోసం చచ్చిపోదాం, కానీ మాకు కాపాడండి అని వాళ్ళ కాలు పట్టుకోవటం ఏంది?
మనుషుల కాళ్ళు పట్టుకోవటం ఏంది? దేవుని కాళ్ళు పట్టుకున్నాడు మనుషుల కాళ్ళు ఎందుకు పట్టుకుంటాడు? చచ్చిపోయినా చచ్చిపోతాడు, చచ్చిపోయినా చచ్చిపోతాడు. అనిల్ వస్తే అదే చెప్పాను నేను. ఇక్కడ ఒక భట్టుడు నిలబడ్డాడు, అక్కడ ఒక భట్టుడు నిలబడ్డాడు. బయట 10 మంది ఉన్నారు. వాళ్ళని పంపిస్తేనే నా ఫుడ్ పెట్టిస్తా, లేదా తినని చెప్పాడు. నువ్వు వాళ్ళు బయటకు పంపిస్తేనే నా ఫుడ్ పెట్టిస్తా. సరే, నేను అక్కడి నుంచి కాల్చారు అనుకో, చచ్చిపోతాం. ఎక్కడికి పోతాం? హతసాక్షిగా చచ్చిపోతే బైబిల్ చదవని వాళ్ళు, బైబిల్ రాని వాళ్ళు చాలా కష్టపడతారు. దేవుని సింహాసనం దగ్గరికి పోతాం. హతదాసులు ఉండేది అక్కడ, మనం ఉండేది అక్కడ. వాళ్ళకి అథారిటీ దేవుని సింహాసనం దగ్గరికి పోవటానికి, గొర్రెపిల్ల సింహాసనం దగ్గర ఉండటానికి వాళ్ళకి అథారిటీ. కాబట్టి ఈ చిన్న ఉగ్రతకు మనం భయపడితే ఎట్లా? సునీత వచ్చేసింది అని ఒక స్టేట్మెంట్ చదివా నేను. ఏంటంటే ఇక 10 సంవత్సరాలు 50 డిగ్రీలు వచ్చేస్తాయట, భూమి కాలిపోద్దంట. ఆమె కంటే ముందే బైబిల్ చెప్పింది, ఆమె కంటే ముందే బైబిల్ చెప్పింది. తీస్తారప్పుడు 2 పేతురు 2వ అధ్యాయం 10వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయం, తప్పు చెప్పాను, 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభువు దినం దొంగ వచ్చినట్లు వచ్చును, ఆకాశం మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికుటముగా మేండ్రములతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునట్టు, పంచభూతములు మహా ఏండ్రముతో కారిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో ఆపేక్షించుచు మీరు ఏమని ఉంటాడు? పరిశుద్ధ ప్రవర్తన, దొంగ ప్రవర్తన కాదు, పరిశుద్ధ ప్రవర్తన, వేషధారి ప్రవర్తన కాదు, భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలనని ఆయన మనకు బోధించాడు. ఆమె చెప్పటమేంది? బైబిలే చెప్తుంది. కాల్చుతాడు, ఈసారి నీళ్ళతో చేయడు. ఈ కాల్చడానికి మంట కూడా ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? పడివేయబడే రాకెట్స్ భూమి ఇట్ట కదిలితే అన్ని పైకి పడిపోతాయి. మనం పెట్టుకున్న అణుబాంబులు, సరే ఈయన మనం సంపాదించుకున్న సంపాదన కూడా మనకు అగ్నే. చేస్తారా? యాకోబు పత్రిక తీస్తారా? అది కూడా అగ్నే, అది మనల్ని కాలుస్తుంది. దాన్ని బాగా సంపాదించుకొని దాచిపెట్టుకుని ఇంకా ఊరికి పోదాం, ఇంకా ఏదో చేసుకుందాం, ఇంకా ఏదో పెద్దోళ్ళం అయిపోదాం అనుకుంటా ఉంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఏమంటాడో తెలుసా? ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చే ఉపద్రవమును గురించి ప్రలాపించి ఏడుగుడి. మీ ధనము చెడిపోయాను, మీ వస్త్రములు చిమట కొట్టినవాయను, మీ బంగారము మీ వెండి తుప్పు బట్టి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలే. ఇది పూర్తి అపరంజయ్య. నేను దొంగలు ఇచ్చి చెప్పించుకున్నా. ఏం చేస్తుంది? కాలుస్తుంది నన్ను. దొంగ, నువ్వు దొంగతో అపరం చేసుకున్నావా? కాల్చా. మన ధనమే మన ఇదే అగ్నితో కాల్చేస్తుంది. కాబట్టి ఆయన ఉగ్రత గొర్రె పిల్లగా రాబోతున్నాడు. జాగ్రత్త, నేను జాగ్రత్త, మీరు జాగ్రత్త. ఎవడు తప్పించుకోలేడు, ఏ పదవి ఉన్నా తప్పించుకోలేడు, పాస్టర్ కూడా తప్పించుకోలేడు. కానీ ఒకటే మార్గం, ఈ దినం ఆయన రక్తముతో కడగబడితే, ఈ దినం ఏదో కొంచెం శ్రమ కూడా ఈ లంటి డేస్లో పొందలేకపోతున్నాం. మేము యవనస్తులు ఉన్నప్పుడు ఎన్ని దిక్కులకు పరిగెత్తాము, అడవుల్లోకి పరిగెత్తాం, ఎక్కడెక్కడో పెట్టాం, ఎక్కడెక్కడో అసలు ఏమీ లేని మనుషుల దగ్గరికి పోయి కూడా దాన్ని స్టార్ట్ చేసి అల్లాడాం. ఇప్పుడు సౌఖ్యం మనం ఎక్కువ కోరుతున్నాం. మీరే కాదు, మిమ్మల్ని కాదు అనేది, అందరూ సౌఖ్యం కోరుతున్నారు. ఇప్పుడు జాగ్రత్త బిడ్డలారా, కొంచెం ఆయన కోసం శ్రమ పడదాం. ఆత్మను సంపాదించడానికి గుడిసెళ్ళకి పోదాం, గిరిజనుల దగ్గరికి పోదాం, ఈ 4 గోడలు దాటిపోదాం. మనకు మనమే ఆరాధించుకోకుండా ఇతరులకు ఆరాధించటం నేర్పిద్దాం. ఇతర అన్ని జనాంగాలను తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. ఇది మంది కాదు, మనకిచ్చిన బాధ్యత. యేసుక్రీస్తు వచ్చే లోపల మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించు. చూసారా? ఒక్క ఉపమానం చిన్న చెప్పి మనం ముగిస్తా. హామాను ఏం చేశాడో తెలుసా? మరణ శాసనం తెచ్చాడు ఇశ్రాయేలు మీద.
మొర్దెకాయిని చంపాలని తెచ్చాడు సైతాన్. ఎస్తేరు ఏం చేసిందో తెలుసా? మరణశాసనాన్ని జీవశాసనానికి మార్చేసింది. ఆమె ఉపవాసం ఎలాంటిదో తెలుసా? ఆమె ఒక్కతే జైలా దాసీలను అందరినీ మోకరిపరిచింది. ఏం భయపడాల భర్త కోసం ఏమంటాడని. పనివారంటే ఒక రాజుకు దాసీలు దాసీ జనాలు కొన్ని వేల మంది ఉంటారు. వాళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన గెలిచింది. ఆమెకు జీవశాసనం వచ్చేసింది. ఇశ్రాయేలీలు ఏ శిక్ష పడకూడదని వచ్చేసింది. ఏం చేసిందో తెలుసా? ఆమె బీజాస్వాలను తీసి భర్త ముద్దుడు అంగరాన్ని తీసి, అది అంగురమే అప్పుడు సీల్, ఆమె రాసి సీలేసి మంచి బీజాస్వాలను తీసి ఇండియా కూడా పరిపాలించింది ఆమె. ఆమె పరిపాలించే రాజ్యాల్లో ఒక ఇశ్రాయేలుడు కూడా చనిపోకూడదు, ఒక ఇశ్రాయేలుడు కూడా శ్రమ కలగకూడదు అని తెల్లవారి లోపల దాన్ని పంపించేసింది. 181 సంవత్సరం మన చర్చికి రాబోతుంది. ఎంతమందిని మనం సంపాదించగలిగాం, ఎంతమంది కోసం మనం సేవ చేసాం, ఎంతమంది కోసం మనం పనిచేసాం. మనం పితరులు అంటాం. వాళ్ళు రాత్రులు బుడ్లు పెట్టుకొని తిరిగారు, రాత్రులు లైట్లు అరిగించుకొని తిరిగారు, రాత్రులు మన మిషనరీస్ డేరాలు వేసుకుని పాములు వస్తే ఆ పాములు కొట్టుకుంటా రాత్రంతా ఉన్నారు. డేరాలు వేసుకుని ముసాఫురీలు చేశారు. వారు బ్రాహ్మణుల చేత కొట్టించుకున్నారు, చెప్పులతో కొట్టించుకున్నారు. వారంతా శ్రమపడ్డారు. వారిది పరలోకం. మనమేమీ శ్రమ పడకుండా దీన్ని ఐశ్వర్యంగా మార్చుకుంటే మనకు అంధత్వం, అది మన కుటుంబానికి కూడా మంచిది కాదు. ఆదాము అవ్వల తప్పు క్షమించబడింది, కానీ అది ఆ కుటుంబానికి అంటుకున్నది. అలాంటిది ఏమీ కాకుండా నిష్కలంగా ఆయన రక్తంతో కడగబడితే మనకు ఆయన సేవా ప్రభావంలో భాగం దొరుకుద్ది, ఆయన మహిమోన్నత ప్రభావంలో దొరుకుద్ది, ఆయన ఉగ్రతా ప్రభావంలో నుండి తప్పించుకుంటాం. తల ఉంచుకుందామా? తల 1 నిమిషం ఉంచుకుందాం. ఆయన ఉగ్రతలో నుండి నువ్వు తప్పించుకోవాలా, నేను తప్పించుకోవాలి. నేను ఇంత వాక్యం చెప్పేది మిమ్మల్ని విమర్శించాలని, నన్ను విమర్శించాలని కాదు, తప్పించుకోవాలి. అందులో నుంచి బయటపడాలి. ఆ ఉగ్రత ప్రభావంలోనికి మనం పోకూడదు, మన బిడ్డలు పోకూడదు, మన కుటుంబం పోకూడదు, అసమాధానంతో కూడా ఉండకూడదు. దేవుని యొక్క రక్త ప్రోక్షణ ఆ కుటుంబానికి క్షేమం కలిగించాలి. అలాంటి బిడ్డలుగా మీరు ఉండాలని, ఆయన మీకు మీ బిడ్డలకు క్షేమం కలిగించాలని నేను కోరుకుంటూ ఆశిస్తూ దేవుని వాక్యాన్ని మీకు వివరించాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ దివ్య పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు ఉగ్రుడిగా రాబోతున్నావు, గొర్రెపిల్లగా వచ్చావు. మిమ్మల్ని విశ్వసించి స్వీకరించి మా హృదయాంతరంగాలు నీ రక్తంతో కడగబడి, ఎందుకంటే నాయన మళ్ళీ ఎవ్వరము నీతిమంతులో లేవు, నేను కూడా లేను, చెడిపోయిన వారం, దారి తప్పిన వాళ్ళం, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారం నాయన. మమ్మల్ని బ్రతికించటానికి వచ్చావు. నీలో బ్రతికించబడటానికి, మా కుటుంబాలు మా బిడ్డలు బ్రతికించబడటానికి, సజీవులుగా ఉండటానికి, ఆ నిత్య సింహాసనం దగ్గర ఆ నిత్య రాజ్యంలో ఉండటానికి కృప చూపమని క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.